టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షుల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ గ్రహీత డాక్టర్ పాండురంగరావు గారు. ఇక ప్రేక్షకులందరికీ కూడా గీతా జయంతి శుభాకాంక్షలు, అలాగే ఏకాదశి శుభాకాంక్షలతో మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మీకు కూడా ఏకాదశి శుభాకాంక్షలు. అందరికీ ఏకాదశి, మార్గశీర్ష మాస ఏకాదశి, అది గీతా జయంతి. అవును. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే, మనకి ఎవరైనా ఈ మాస శివరాత్రి రోజు అభిషేకం చేశారో చేయకపోయారో, మహాశివరాత్రి రోజు ఈశ్వరుడికి అభిషేకం చేశారో చేయలేదో కానీ మార్గశీర్ష మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రేపు సోమవారం 16వ తారీఖు, అది చాలా విశేషమైన రోజు. దానికి ముందు ఏకాదశి. ఈ 5 రోజులు విశేషమైనటువంటి రోజు. సో ఇవాళ గీతా జయంతి కూడా. సో అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమంలోకి వెళ్దాం. చిన్న కథ. ఒక మంచి యువకుడు అనుకున్నాడు, ఏంటి దరిద్రం, రోజు అసలు అందరూ బాగున్నారు, నేను ఒక్కడనే బాగలేదు, అందరూ డబ్బు సంపాదించి నా కళ్ళ ముందు కారులు రకరకాలు వేసుకొని తిరుగుతున్నారు, నాకే ఏమిటిది అని చెప్పేసి రోజు అనుకునేవాడు. అలాగే ఒక సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు, మంచివాడు, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక సత్సాంప్రదాయాన్ని పాటించేటువంటి వాళ్ళు. రాత్రి నిద్రపోయేటప్పుడు ఒకరోజు కలలో దేవుడు కనిపించాడు. దేవుడిని అడిగాడు, ఏంది నాకు ఈ బాధ, మా ఇంట్లో వాళ్ళందరూ నిన్ను కొలుస్తారు, మమ్మల్ని ఏమో దరిద్రంలో పెట్టావు, అసలు ఏంటి అంటే, కలలో దేవుడు చెప్తాడు, పలానా దగ్గరికి వెళ్ళు, నీకు అక్కడ ఒక స్టోన్ కనిపిస్తుంది, ఇదంతా కలలోనే, అది తీసుకొని దీని వాల్యూ ఏంటో ఒకసారి తెలుసుకురా, ఎక్కడెక్కడ అడుగుతావు అడిగిరా, మళ్ళీ నేను ఇక్కడే ఉంటాను అని చెప్తే ఇదంతా కళ్ళలో జరుగుతుంది. అక్కడికి వెళితే ఒక ఎర్రటి మెరిసే రాయి ఉంటుంది, ఆ రాయి దొరుకుతుంది. ఇదేనా అని దేవుడిని అడుగుతాడు. అవును. దీన్ని మార్కెట్లో తీసుకెళ్ళి ఎక్కడెక్కడ అడుగుతావు 2-3 చోట్ల అడిగి రా నా దగ్గరికి అంటాడు. అంటే అలాగే అని చెప్పేసి ఆ రాయి తీసుకొని వెళుతుంటే ఎదురుగా ఈ వెజిటబుల్స్, కూరగాయలు అమ్మే బండి అతను వచ్చి కనిపిస్తాడు. ఇది రాయి చాలా బాగుంది కదా అని అడుగుతాడు. అవును చాలా బాగుంది, నాకు ఇస్తావు అంటాడు. నీకు ఇస్తే ఏమి ఇస్తావు అంటే 5 కిలోలు టమాటాలు ఇస్తాను. ఓహో బాగుంది, సరే. మళ్ళీ వెళ్ళిపోతున్నావు ఏంటంటే, లేదు ఊరికే తెలుసుకున్నాను, నీకు అమ్మడానికి కాదు అంటాడు. ముందుకెళ్తే ఫ్రూట్స్ ఉంటాయి. ఫ్రూట్స్ దగ్గరికి వెళ్ళి ఇది కొంటావు అని అడుగుతాడు. చాలా బాగుంది, ఇంటికి తీసుకెళ్ళినా బాగుంటుంది, పిల్లలు అది చూస్తారు బాగుంటుంది, నాకు అమ్ముతావు అంటే అమ్ముతాను. ఎంత ఇస్తావు? ఎంత? 10 కిలోలు యాపిల్స్ ఇస్తాను. యాపిల్స్ చాలా ఖరీదు, 10 కిలోలు ఇస్తాను. 10 కిలోలు యాపిల్స్ ఇస్తా, తీసుకొని సరే వెళ్ళిపోతుంటే, మరి ఆగేమంటే, లేదు అమ్మడానికి కాదు, నేను వేరే పని మీద వచ్చాను. సరే ఒక జ్యువెలరీ షాప్కి వెళ్తాడు, బంగారం కొట్టుకెళ్తాడు. బంగారం కొట్టుకెళ్తే, అయ్యా బాబోయ్ ఇది నీకు ఎక్కడ దొరికింది, 50 లక్షల రూపాయలు ఇస్తాను నాకు ఇచ్చాయంటే. అంటే వెళ్ళిపోతుంటాడు. ఏంటి వెళ్ళిపోతున్నావు, ఇచ్చేయమంటే, నేను ఇవ్వడానికి రాలేదు అంటాడు. 1 కోటి రూపాయలు ఇస్తాను ఆలోచించుకో అంటాడు. 1 కోటి రూపాయలు ఇస్తాను, ఎందుకంటే నేను ఇవ్వలేను, 1 కోటి రూపాయలు ఇస్తాను ఆలోచించుకో, అది నాకు ఇచ్చేయి. సరే మళ్ళీ నేను ఆలోచించి చెప్తాను అని చెప్పి వచ్చేస్తాడు. ఇక డైమండ్ షాప్కి వెళ్తాడు, డైమండ్ షోరూమ్కి వస్తాడు. డైమండ్ ఎక్కడైతే దానికి సరైన రేటు అక్కడికి వస్తాడు. ఆ యజమాని చూసి, దీన్ని వెల కట్టలేము, నాకు ఇక్కడ ఏం కనబడుతున్నాయి మొత్తం తీసేసుకో, నీకు ఇంకేం కావాలో చెప్పు, అది నాకు మాత్రం ఇది ఇచ్చేయి, ఇది తీసుకొని మాత్రం వెనక్కి వెళ్ళకు అంటాడు. లేదు నేను వేరే పని మీద వచ్చాను, అక్కడి నుంచి కూడా తీసుకొని. ఏంటి దీని అసలు వెల ఏమిటి అంటే, మళ్ళీ దేవుడి దగ్గరికి వస్తాడు. ఏమైంది అంటాడు. జరిగింది మొత్తం చెప్తాడు. అంటే అది ఎంత విలువైందో చూసావా అంటే, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు అని అడుగుతాడు. అరే పిచ్చోడా, దాని విలువ తెలుసుకోవడానికి ప్రయత్నం చేసావు కానీ నీ విలువ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. నీకు అన్ని అవయవాలతో కలిపి ఒక మంచి శరీరాన్ని ఇచ్చాను, ఇది అసలు వెల కట్టలేనిది, అన్మోల్ చీజ్ అంటారు. అంటే ఇది అసలు వెల కట్టలేనటువంటి ఇది నీ దగ్గర ఉంది, నీ దగ్గర పెట్టుకొని కాళ్ళు చేతులతో సహా మొత్తం అన్ని అవయవాలు ఉండి దీంతో ఏ అద్భుతమైనా చేయడానికి అవకాశం నీకు ఇచ్చాను భూమి మీద. అవన్నీ మానేసి తింగరోళ్ళగా ఏడుస్తూ కూర్చున్నావు. ఒక్కసారి నీ విలువ తెలుసుకునే ప్రయత్నం చేయి. దీన్ని ఎన్ని రకాలుగా వాడుకుంటావు నీ శరీరాన్ని, దీన్ని ఉపయోగించు. ఒక్కొక్కటి అంటే మనం అనుకుంటాం, ఇప్పుడు ఫోన్ ఐఫోన్ నాది 128 GB 64 GB 256 GB అని చెప్పుకుంటాం. భగవంతుడు మనకి ఇచ్చిన మెదడు ఒక్కసారి గూగుల్ చేసి చూడు. మనం ఒక్కసారి గూగుల్ చేస్తే 2 lakhs GB 2 lakhs GB మన దగ్గర ఉన్నది. ఇది వదిలేసి 64 GB 128 GB. సో ఇలా లెక్కేసుకుంటే మనకున్న పార్ట్స్ అసలు ఏమిటి, దీన్ని ఏమైనా ఉపయోగించుకుంటున్నాం ప్రాపర్గా, ఒక్కసారి ఉపయోగించడం అంటే అప్పుడు కళ్ళలోంచి బయటకు వస్తాడు. ఓహో ఇదంతా నాకు జ్ఞానోదయం, కళ బాగా జరిగింది, సరే నా దగ్గర ఉన్న వాల్యుబుల్ ఏంటో నాకు తెలుసు అని ఆ యువకుడు
తను మలుచుకొని డబ్బు సంపాదించడంలో నిమగ్నమైతే కొన్ని వేల మందికి ఆదర్శమయ్యాడంట. సో కాబట్టి నీ దగ్గర ఉన్న వెలుగును గుర్తించుకో, ఊరందరి మీద ఇదవ్వడం కాదు. నీ భగవంతుడు నీకు విలకట్టలేనటువంటి శరీరాన్ని ఇచ్చాడు, మంచి అవకాశాన్ని ఇచ్చాడు, దాన్ని ఉపయోగించుకో. బాగుంది స్టోరీ. సో మీరు ఆయన జ్ఞానోదయం అంటే నాకు ఒకటి గుర్తొచ్చిన తర్వాత మనం మాట్లాడదాం. ఈరోజు జ్ఞానోదయం లాంటిదే ప్రపంచం అంతా కూడా అర్జునుడికి ద్వారా మనందరికీ అందించాడు శ్రీకృష్ణుడు గీతోపదేశాన్ని. సో దాని గురించి ఒక 2 calls తర్వాత మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ కాలర్ చూద్దాం. హలో అమ్మా, చెప్పండి మీ పేరు? మాట్లాడండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ గురుగారు. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ 4/9/2007 అండి. 2007. అవునండి, సెకండ్ ఇయర్ చదువుతుంది. ఈ సంవత్సరం కొంచెం చదువు తగ్గింది పాపకి. అమ్మ మంగళవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. అవునండి, తెలుసండి. ఎంతమంది పిల్లలమ్మా మీకు? మనవరాలండి, ఒకటే పాప. విధియ శుక్లపక్షము, శుద్ధ విధియ, కన్యారాశి. అమ్మ బాగుంది. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. త్రయోదశి 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. ఇది కుదరకపోతే 9 ముఖాలు కూడా ఈ అమ్మాయి జాతకానికి ఒక అద్భుతం. ఇది అమ్మవారి స్వరూపం, నవశక్తి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఇంత మంచి రోజు ఇవాళ మాట్లాడుకుంటున్నాం. చాలా మంచి, అన్నీ మంచిగా జరుగుతాయి. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. సో నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో ఏమైనా దోషాలుంటే నివారించబడతాయి. ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడియాడుతూ ఉంటే విజయాలు ఎప్పుడు పక్కనే ఉంటాయి, వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో హలో అమ్మా, చెప్పండి మీ పేరు? నమస్కారం అండి. చెప్పండి అమ్మా. ఓం నమః శివాయ. చెప్పండి. హలో, మా అమ్మాయిదండి జాతకము. చెప్పండి. 1వ తేదీ 1వ తేదీ 8వ నెల 1999. 1999. ఎవరిదమ్మా ఇది? మా అమ్మాయిదండి. ఆదివారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. ఆదివారం సాయంత్రం 4:45. అలాగే పెళ్లి గురించి అండి. ఇది షష్ఠి కృష్ణపక్షము, క్యాలెండర్లో పంచమి చూపిస్తుంది కానీ పుట్టినప్పటికి షష్ఠి. ఇది మేషరాశి. అమ్మ సంబంధాలు చూస్తున్నారా? చూస్తున్నాం స్వామి. ఏం చదువుకుంది అమ్మాయి? సరే, ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే అమ్మాయితో ధారణ చేయించండి. ఒక నవముఖి కానీ అష్టముఖి కానీ రెండిట్లో ఏదైనా ఒక్కటి. అమ్మవారి స్వరూపం అయిన 9 ముఖాలు, అష్టముఖి గణపతి స్వరూపము, ఆటంకాలు లేకుండా. ఓ మామూలు రుద్రాక్షలే కానీ అది శరీరం మీదకి వచ్చిన తర్వాత వచ్చే ఫలితం ఒక అద్భుతం, అంటే అతిశయోక్తి కాదు. ఈ రెండిట్లో ఏది వీలైతే అది వేయండి. అలా అని ఏది పతే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100% నకిలీ. ఇలాంటి మంచి రోజు కూడా ఇలాంటి మాటలు మాట్లాడుకోవడం ఇబ్బందిగా ఉంది, కానీ తెలియకపోతే ఇబ్బంది. సరే, ఈ రెండిట్లో ఏదో ఒకటమ్మా మంచి రుద్రాక్ష వేయండి, చాలా బాగుంటుంది. శుభం. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో హలో అమ్మా, చెప్పండి మీ పేరు? ఉమా. నా పేరు ఉమా. మా బాబు కోసం. అమ్మా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఏమిటమ్మా? మా బాబుది మ్యారేజ్ అవ్వట్లేదండి, జాబ్ కూడా సరిగా వస్తలేదు. ఏది? డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 31 మార్చ్ 31 ఫినాన్షియల్ ఎండింగ్ డే 1994. మధ్యాహ్నము 12:38 మధ్యాహ్నం. అవునమ్మా, బేస్తవారం, గురువారం నాడు. గురువారం. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 అండి, ఒక పాప ఒక బాబు. పాపకి మ్యారేజ్ అయ్యింది. చతుర్థి కృష్ణపక్షము, బహుళ చతుర్థి, సంకటహర చతుర్థి. సంకటహర చతుర్థి గురువారము. ఇది తులారాశి. అమ్మ, బాబుకి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష
ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే ఏకముఖి అంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్య స్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. ఏది వేస్తే అది ఒక్కటి, అది వచ్చిన తర్వాత ఒక సపోర్ట్, ఒక స్పిరిచువల్ సపోర్ట్, ఒక దైవికమైన, అంటే ఇందాక చెప్పారు వివాహం కూడా అవ్వట్లేదు. సో ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతే కాదు, గ్రహాలకి కూడా అధిపతి. గ్రహపరమైన దోషాలు ఏమైనా ఉంటే ఇమీడియట్ రెమెడీ. ఆల్ ది బెస్ట్ అండి. క్యాంప్స్ గురుగారు ఈ వారం రేపు విజయవాడ, కొన్ని గంటలు అక్కడ ఉంటాను విజయవాడలో. సో మీరు మళ్ళీ చెప్తున్నాను, 2-3 పేర్లు నమోదు చేయించకండి, ఒక్కొక్క పేరే రాయించండి. ఇదేం ఎమర్జెన్సీ కాదు. మళ్ళీ నేను వచ్చినప్పుడు ఎప్పుడైనా మళ్ళీ కలవచ్చు. ఒకవేళ ఏ కారణం చేతనైనా మీరు రాలేకపోతే కారణం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ రావట్లేదని వాళ్ళకి చెబితే ఆ సమయం ఇంకోళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు 2-3 పేర్లు ఇచ్చి మీరు ఇబ్బంది పడి వాళ్ళని ఇబ్బంది పెట్టి నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఒక్కొక్క పేరు మాత్రమే రాయండి, అలాగే నమోదు చేయించండి. హైదరాబాద్లో నన్ను కలవడానికైతే నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. ఇవన్నీ ఏం అవసరం లేదు. పేరు కూడా రాసుకోరు ఇక్కడైతే. నేను ఉన్నాను చెప్తాను, ఏ టైం వరకు ఉంటాను చెప్తారు, మీరు వచ్చేస్తే సరిపోతుంది అంతే. నేను ఎవరికి అపాయింట్మెంట్స్ అవి ఇవ్వను. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. అంటే ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. ఈ సంస్థకి దగ్గరగా మీరు ఏ ఊర్లో అయినా ఉంటే అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. అంటే అది చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా సరే మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా 1-to-1 మాట్లాడుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ నా మీద ఉంటుంది కాబట్టి అర్థం చేసుకొని సహకరించండి. ఆల్ ది బెస్ట్. గురుగారు మరో కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి మీ పేరు? మేడం నా పేరు రాణి మేడం. ఓకే అండి, మాట్లాడండి గురుగారితో. అమ్మా, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గురువు గారు నమస్తే అండి. ఏమిటమ్మా? ఈ రోజు ఒక కథ చెప్తారండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది సార్. మరి మీ పిల్లలకి వాళ్ళకి చెబుతుంటారమ్మా ఇవి, ఊరికే వినోదలేయడమేనా? లేదు లేదు సార్, వింటుంటాం, చెప్తా ఉంటాము. వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ మా ఆడపడిచి కొడుకుది, ఆ అబ్బాయి సెటిల్ అవ్వలేదు, మ్యారేజ్ అవ్వలేదు. ఆ అబ్బాయి గురించి తెలుసుకోవాలని మా అత్తయ్య గారు ఫోన్ చేయమన్నారు. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? 11/5/96 సార్. 96. అమ్మా, శనివారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? అవును సార్, అవును సార్. శుక్రవారం రాత్రి 1 అవును, ఎర్లీ అవర్స్ ఆఫ్ సాటర్డే. 10వ తారీఖు రాత్రి, 11వ తారీఖు తెల్లవారుజామున, శనివారం తెల్లవారుజామున. అవును సార్, అవును. అవునమ్మా, ఆ రోజు పౌర్ణమి, పున్నమి రోజు కూడా. ఇది వృశ్చిక రాశి. పున్నమి రోజు తెలుసా అమ్మా పౌర్ణమి అని? తెలియదు సార్, ఆ విషయం తెలియదు. అమావాస్య పౌర్ణమి గుర్తు లేకపోతే ఎలాగమ్మా? ఎవరిది ఇది? వాళ్ళ ఆడపడుచు కొడుకు. పుట్టింది ఆ రోజు నేను తెలియదు. రైట్ 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 రైట్. ఒక్క రుద్రాక్షమ్మ, దశముఖి, ఏకాదశముఖి రెండూ తనకు సంబంధించినవి. దశముఖి ఇది విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. దీంతో పాటు ఏదైనా కలిపి వేయచ్చు. ఇది ఒక్కటి వేసినా బాగానే ఉంటుంది. అలాగే 11 ముఖాలు, ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఈ రెండిట్లో ఏదో ఒకటి వేయండి, చాలా బాగుంటుంది. రైట్. ఓకే గురుగారు, ఇక సరే ఇందాక గీతా జయంతి కాబట్టి భారతంలో ఏదైనా కొత్త విషయం ఈరోజు చెప్పండి నాకు. అలాగే గీత గురించి కూడా ఒక మాట చెప్పాల్సి వస్తే, ఇది ఆచరణ గ్రంథము, ఆదర్శ గ్రంథము అని 2 ఉంటాయి. మనకి గ్రంథాలన్నీ కూడా ఆదర్శ గ్రంథాలు అంటాం. అంటే భారతం, రామాయణం ఇవన్నీ కూడా ఆదర్శ, అట్లా చూసి ఆదర్శ గ్రంథాలు అంటాం. ఆచరణ గ్రంథంగా చెప్పేది భగవద్గీత. గీతని ఆచరించే గ్రంథం. ఇది నీకు దిక్సూచి. నీకు ఏ సమస్య వచ్చినా, నీ జీవితంలో ఎలాంటి విపత్తు వచ్చినా టెన్షన్ పడకుండా నీ ముందు ఒక్కసారి గీత ఉంటే, భగవద్గీత ఉంటే, ఒక్కసారి ఓపెన్ చేస్తే
నీ రాత మారిపోతుంది. అక్కడ ఉండేటువంటి సమస్యకి పరిష్కారం, నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఏ పేజీ తిప్పినా నీ సమస్యకి పరిష్కారం ఆ పేజీలో ఉంటుంది. గీత గొప్పతనం అది. తర్వాత ఒకే ఒక మాట పరమాత్మ ఏం చెప్తాడంటే, ఒక్క మాటలో చెప్పమంటే గీతాసారం, ఈ సమయం కూడా వెళ్ళిపోతుంది, ఏది ఆగదు, ఈ సమయం వెళ్ళిపోతుంది అంతే. అది నువ్వు దేనికైనా అన్వయించుకో. నువ్వు ఆనందంతో ఎగిరి గంతులేస్తుంటే ఎక్కువసేపు ఆగదు, ఇది వెళ్ళిపోతుంది. అలాగే దుఃఖం, అది అక్కడ ఏమి ఉండదు. ఎద్దు ఎప్పుడు ఒకవైపు పడుకోదు, మారుతూ ఉంటుంది. దుఃఖం కూడా నీ దగ్గర ఉండదు, అది వెళ్ళిపోతుంది అంటాడు కృష్ణ పరమాత్మ. సో నువ్వు అడిగావు ఒకటి ఏదైనా చెప్పమని, కొత్తగా ఒక చిన్న విషయం, చిన్నది చెప్ప, అంటే అందరికి తెలిసిన విషయం అయ్యి ఉండవచ్చు. నాకున్న అలవాటు ఏమిటంటే, అవి చదివినప్పుడు నాకు కొత్తగా అనిపించిన, రెగ్యులర్గా వినిపించినవి, అందులో అలాగే ఉండిపోయినవి వెలికి తీస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అవి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో అంటే యుద్ధం జరుగుతోంది అంటే ఇదంతా ముందే కృష్ణ పరమాత్మ స్కెచ్. ఇది మొత్తం గీత గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయన గొప్పతనం మాట్లాడుకోవాలి. ఇదంతా స్కెచ్చే, వీళ్ళు కొట్లాడుకోవడం, వాడు వీడి మీద బాణం వేయడం, వీడు వాడి మీద ఇవన్నీ ముందు ఒక ఫిక్స్ చేసేసి ఉంటుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఏం జరుగుతుంది, అంతా ఫిక్సే, మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది. ఇది ఊరికే పావులు కదులుతూ ఉంటాయి అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఏం జరుగుద్దో కృష్ణుడికి తెలుసు, ఏం జరపాలనుకుంటున్నాడో ఆయనకి తెలుసు. ఎవరి చేతిలో చంపబడాలో ఆయన ముందే నిర్దేశించేశాడు. వీడినే చంపాలి, వీడి చేతిలోనే చావాలి అని. మనం అయినా క్యూరియాసిటీ చూస్తుంటాం, ఉత్సుకత. అదంతా కృష్ణ పరమాత్మ జగన్నాటకం. సరే, యుద్ధం జరుగుతూ ఉంటుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు కర్ణుడికి ఎదురుగా అర్జునుడు ఉంటాడు. అందరూ ఇదే ఆసక్తికరమైన సంఘటన. కురుక్షేత్రం మొత్తానికి అర్జునుడు కర్ణుడు ఈ రెండు ఎప్పుడు ఎదురవుతాయి అనేటువంటి ఈ సందర్భం ఎప్పుడు వస్తుంది అనేది మొత్తం అందరూ ఆసక్తి అదే. ఎదురైనప్పుడు కూడా పైన హనుమంతుడు కూడా ఆసక్తికరంగా చూస్తున్నాడంట, జెండాపై కపిరాజు. ఆయన కూడా ఆసక్తిగా చూస్తున్నాడు, ఏం జరుగుద్ది వీళ్ళిద్దరి మధ్య అని. అందరికీ ఆసక్తే కదా. చాలా తీవ్రంగా కర్ణుడు యుద్ధం చేస్తున్నాడు అర్జునుడితో. అసలు పోటాపోటీగా చూస్తుంటేనే రెండు కళ్ళు సరిపోవట్లేదు అంట. దాకా దేవతలందరూ వచ్చి చూస్తున్నారు యుద్ధాన్ని, ఎలా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యలో అని. చూస్తుంటే అది ఆ ఒక బాణం అనుకోకుండా కృష్ణుడికి తగులుతుంది. తగిలితే అప్పుడు కర్ణుడు వేస్తే ఇంకా ఎవరేస్తారు? ఇటు అర్జునుడి దగ్గర ఉండేది రథసారథి ఈయనే కదా. ఎవరేస్తే తగులుతుంది, కర్ణుడు వేస్తేనే తగులుతుంది. ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నది తినే. ఒక్కసారి ఎప్పుడైతే కృష్ణుడికి బాణం తగిలిందో ఒక్కసారి పైనున్న కపిరాజు హనుమంతుడు ఒక్కసారి ఉగ్ర రూపంతో కాపంగా ఇలాగనుకొని ఇలా ఒక్కసారి చూస్తాడు. కర్ణుడిని చూసేసరికి అప్పుడు కృష్ణుడు అంటాడు, ఆగు 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 ఆగు, కంగారు పడకు హనుమ, కంగారు పడకు. ఇది త్రేతాయుగం కాదు, ఇది దోపరం. ఇప్పుడు త్రేతాయుగంలో నువ్వు కళ్ళు ఎర్ర చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఎంతటి రాక్షసులైనా మాడిపోయారు. నీ ఉగ్ర రూపాన్ని చూసే శక్తి ఎవరికీ లేదు. ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ ఎవరు బయట వాళ్ళు, ఇక్కడ ఎవరు రాక్షసులు లేరు. అప్పుడు నువ్వు చూపించినట్టు ఇక్కడ రాక్షసులు ఎవరు లేరు. ఇక్కడ అందరూ అన్నదమ్ములే. ఇది అన్నదమ్ముల మధ్య జరుగుతున్న సంగ్రామం. దీనికి నువ్వేమీ ఇదవ్వక్కర్లేదు, నువ్వు కాముగా కూర్చో, ఇది సమస్య పోతుంది. అయినా ఆ బాణం నన్నేం చేస్తుంది, నువ్వు కూల్గా ఉండు. నీ ప్రతాపం తట్టుకునే శక్తి వీళ్ళు ఎవరికీ లేదు. ఇక్కడ ఎంత అన్నదమ్ములు పోరు, ఇక్కడంతా ముందు మ్యాచ్ ఫిక్సింగే ఎవడెవడు. ఇప్పుడు అందుకనే ఒకానొక సందర్భంలో ధర్మరాజు కర్ణుడికి దొరుకుతాడు, భీముడికి దొరుకుతాడు. కర్ణుడు దొరికితే బాణం వేసినప్పుడు గుండెలు ఎదిగితే ఆ నాలుగు కోయడానికి వెళుతూ ఉంటే అప్పుడు తను చెప్తాడు, సారథి చెప్తాడు, శల్యుడు, ఏమయ్యా భీమా, నువ్వు నాగలికి వస్తే చచ్చిపోతాడు, చంపకు, నీ అన్న చేతిలో తనకుంది, అర్జునుడి చేతిలో తనకి చావు ఉండాలి తప్ప నువ్వు చంపితే కుదరదు, శబదం ఏమైపోతుంది, నో, నువ్వు ఆగు, అక్కడితో ఆగు, ఆ బల్లెం ఏదైతే దించావు చాలు, నువ్వు నాలుగు కూడా వస్తే చచ్చిపోతాడు కర్ణుడు, చచ్చిపోతే మీ సోదరుడికి అవకాశం కోల్పోతాడు, ఆయన చేతిలోనే చావు ఉంది అంటే ప్రతిదీ ఫిక్స్ అయిపోయింది, మ్యాచ్ ఫిక్సింగ్. కాబట్టి అందుకనే హనుమంతుల వారిని శాంతించమని చెప్పి కృష్ణుడు కోరుతాడు. ఓకే, ఇంత జరిగిందనమాట. రైట్ గురుగారు, బాగుంది. మరో కాల్ చూద్దాం. హలో, చెప్పండి మీ పేరు? నా పేరు భాస్కర్ మేడం. ఓకే, మాట్లాడండి గురుగారితో. బాస్ గారు, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్ గురుగారు, నమస్తే. చెప్పండి. అదే కొంచెం డేట్ ఆఫ్ బర్త్ 25/6/1983.
హలో. శనివారం పుట్టినట్టు తెలుసా అండి? శనివారం పుట్టాను సార్. ఆ రోజు పౌర్ణమి కూడా తెలుసా? సార్ పౌర్ణమి అని తెలుసా? తెలీదు సార్. వెరీ గుడ్. ఇది మకర రాశి. ఏం చేస్తున్నారండి మీరు? నేను ఎంప్లాయీ సార్, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఫైనాన్షియల్ గా కొంచెం ప్రాబ్లం. సప్తముఖి, దశముఖి, ఏకముఖి కుదిరితే ఈ 3 వేసుకోవడానికి ప్రయత్నించండి. సప్తముఖి లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కుదిరితే వేయండి, లేకపోతే ఒక్కటైనా. వచ్చిన తర్వాత ఫలితం ఒక అద్భుతం. అతిశక్తి కాదు, అద్భుతం అంటే. ఆల్ ది బెస్ట్. ఓకే. ఇక గురుగారు, మన చుట్టూ చాలా మంది మంచి వాళ్ళు నటిస్తూనే ఉంటారు, బాగున్నట్టే ఉంటారు, అన్ని ఏదో మన గురించి మాట్లాడుతున్నట్టే ఉంటారు సపోర్ట్గా, కానీ వెనక చేస్తూ ఉంటారు, గోతులు తవ్వుతూ ఉంటారు, వెన్నుపోటు అన్ని సందర్భాల్లో నిజమని నమ్మితే ప్రమాదం. అన్ని సందర్భాల్లో అవన్నీ మాటలు మాట్లాడుతునే వాళ్ళు చాలా మంది చేస్తారు. మనల్ని ఇంప్రెస్ చేయడానికి కొంతమంది ఉంటారు, మనల్ని పొగిడిచి బోల్తా పట్టించేవాళ్ళు కొంతమంది, రకరకాలు ఉంటారు. యూకేలో, యునైటెడ్ కింగ్డమ్లో ఒక మహిళ ఒక ఈ కొండశిలువని పెంచుకుంటుంది. సర్వసాధారణంగా పెంచుకుంటారు, సర్వసాధారణంగా పెంచుకుంటారు. రకరకాలు కొండశిలువ కామన్గా పెంచుకుంటాను. చాలా ముద్దుగా చూసుకుంటాను. అది చక్కగా తనతో ఆడుకుంటూ అప్పుడప్పుడు ఎత్తుకుంటే ముద్దు పెడుతూ చాలా చాలా జాగ్రత్తగా చూస్తుంది. సరే, ఇంత బాగా చూసుకుంటుంది కదా అని మాటికి ముద్దులై పెడుతోంది అని మంచం మీద తనతో పాటు పడుకోబెట్టి రోజు తను చుట్టుకొని పడుకుంటుంది. రోజు మొత్తం ఈ పిల్లని, ఈ అమ్మాయిని, ఈ మహిళని రోజు చుట్టుకుంటుంది. మాటకు వచ్చి ముఖం మీద వచ్చి ముద్దులు పెడుతుంది, ఇవన్నీ చేస్తుంది. సరే, బాగా ఇంత ఇదిగా ఉంది. ఈ ఆహారం తినడం మానేసింది. అసలు ఏమీ ముట్టుకోవట్లేదు, ఏమీ తినట్లేదు. కానీ చాలా ప్రేమగా ఉంటుంది. మొత్తం బాడీ అంతా చుట్టుకొని ముద్దులు పెడుతూ చక్కగా బాడీ అంతా చుట్టుకుంటుంది. సరే, అసలు ఆహారం ఇంత ఇదిగా చూసుకుంటుంది, నన్ను తినకపోతే ఎలాగ చచ్చిపోద్ది పిచ్చముండా అని చెప్పేసి డాక్టర్ దగ్గర తీసుకువెళ్తే ఆ టీం పరిశీలించి అందరూ సైకియాట్రిస్టులు, మామూలుగా డాక్టర్లు అందరూ చూసి అప్పుడు చెప్పారు, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, ముందుగా మేల్కొన్నావు. అది ఏమీ నీకు ముద్దులు పెట్టి నీతో మంచిగా ఉండడానికి ట్రై చేయట్లేదు, మొత్తం బాడీ అంతా చుట్టుకోవడం, నిన్ను మింగడానికి కొలతలు తీసుకుంటున్నది నీ బాడీకి. ఎప్పుడు అందుకనే భోజనం కూడా మానేసింది, తినడం కూడా మానేసింది. నిన్ను మింగడానికి అన్ని బాడీని సంసిద్ధం చేసుకుంటుంది, మొత్తం నేను పైనుంచి కింద దాకా కొలుసుకుంటుంది. అలాగే ఆహారం మానేసింది, పూర్తిగా నిన్ను ఎంజాయ్ చేద్దామని చూస్తుంది. నువ్వేమో ఏదో ప్రేమ అనుకుంటున్నావు, చాలా జాగ్రత్త, ముందు అర్జెంటుగా దూరం పెట్టమని చెప్తా. ఇది వాస్తవంగా జరిగిన సంఘటన బ్రిటన్లో. సో కాబట్టి ప్రతిదీ ఏదో ప్రేమగా ఉంటే ఇది నిజం అనుకుంటే పాము లెక్క బలైపోతాం. కాబట్టి ఎవరు ఏం చెప్పినా, వినదగునెవ్వరు చెప్పినా వినినంతని వేగపడక వివరింపతగు కనీకల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళ సుమతి. అంతే. కాబట్టి తస్మత్ జాగ్రత్త. రైట్ గురుగారు, కలికాలం కాబట్టి కలిపురుషుడు. రైట్ గురుగారు, ఈనాటి కార్యక్రమంలో చాలా మంచి విషయాలు, ముఖ్యంగా గీతా జయంతిని ఉపదేశించంటే దాని గురించి చక్కటి విషయాలు మా అందరితో పంచుకున్నారు. మీకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించరుగా ఇది నాటి రుద్రాక్షుల సందేహాలు కార్యక్రమం. మరి రేపటి విజయవాడలో గురుగారు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఒక్కొక్క పేరు నమోదు చేసుకుని గురుగారితో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha.com.